ఇటీవల పెద్ద భారీ వర్షాలు, వరదలు జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో, కెనాల్ నుంచి ఓవర్ఫ్లో అవ్వటము, రకరకాల కారణాల వల్ల పంట పొలాలు, గ్రామాలు, ఇండివిజువల్ ప్రాపర్టీసు, ఇటువంటివి అనేక రకాలుగా డ్యామేజ్ జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇవాళ కొండూరు గ్రామం కానీ, వాడి గ్రామం కానీ, ప్రత్యేకంగా సిరికొండ, దర్పల్లి మండలాలలో చెరువు కట్టలు తెగిపోవటము, బ్రిడ్జిలు కొట్టుకుపోవటము, ఇవన్నీ కారణాల వల్ల వివిధ రకాలుగా ప్రజలకి ఇబ్బందులు కలగడం జరిగింది. అప్పగిస్తే 48 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు అన్నది పొద్దున్నే సిబిఐకి అప్పచెప్పినరు అని నాకు పొద్దున్న లేచే వరకు మెసేజ్లు ఉన్నాయి. పొద్దున్నే ఫస్ట్ కిషన్ రెడ్డి గారికి రిమైండ్ చేశాను. కాళేశ్వరంలో జరిగిన అవినీతి, దాని మీద వచ్చే రిపోర్ట్లు అన్ని నేను పర్సనల్గా కూడా చదివి ఏమేం ఫీడ్బ్యాక్ ఇవ్వాలో డెఫినెట్గా ఇస్తా. కిషన్ రెడ్డి గారికి రెగ్యులర్గా ఇస్తా. ఇది ఇవాళ మళ్ళా రిపీట్ చేస్తున్నా. సిబిఐకి కనీసం 2 సంవత్సరాల తర్వాత అప్పచెప్పినందుకు ఒక సంతోషం. సమాజాన్ని ముంచుడు కాదు, రానున్న తరాలని ముంచారు కల్వకుంట్ల వాళ్ళు. తెలంగాణ పేరు మీద కల్వకుంట్ల కుటుంబం 10 తరాలు మేసేటట్టు, బర్రెలు మేసేటట్టు సంపాదించారు. ఈడనేమో ఊర్లలోకి తిరిగితే పూటకి గతి లేదు. ఈడ సిబిఐ ఇమీడియట్ గా ఏ బ్యూరోక్రాట్ ను వదలొద్దు, ఏ పొలిటీషియన్ ను వదలొద్దు, ఏ కాంట్రాక్టర్ ను వదలొద్దు. ఛానల్ అన్ని గట్టిగా చూపెట్టుండ్రి. కాంట్రాక్టర్లు కూడా మీ ఛానల్ షేర్ ఉన్నది, చూపెట్టరు. ఛానల్ కొన్ని చూపెట్టకుండా నెక్స్ట్ టైం పేరు తీస్తాను. చూపెట్టండి గట్టిగా. మేము దేనికోసం, సొసైటీని ఏమంటారు, సమాజం కోసం అని వస్తాయి, యాడ్లు వస్తాయి ఛానల్. చూపెట్టుండ్రి. సమాజం కోసం అయితే చూపెట్టుకున్నారు. సమాజాన్ని ఎట్లా ముంచిండు కల్వకుంట్ల చంద్రశేఖర్. ఫస్ట్ టైమే అక్కడన్నా ఆపి మరమ్మతులు చేయాలన్నా అంటే మరమ్మతులు చేయలేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, పని ఆపితే ఫస్ట్ ఎలక్షన్ల ప్రాబ్లము. 2018 ఎలక్షన్లు, పైసలు ఖర్చు వెళ్ళాలి, వాడు కాంట్రాక్టర్ ఇవ్వాలి. మళ్ళీ 2019 పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, బిడ్డ ఓడిపోయే పరిస్థితి ఉండే, పైసలు మింగాలి, రిపేర్లు కూడా చేయలే. అవి ఇంకింత ఎక్కువైంది. ఫైనల్గా 2023 ఎలక్షన్ల ముందు బయటపడ్డది అందరి ముందర. అందరాన్ని ఇంటికి పంపింది. వచ్చిన సక్కగా ఉన్నాడంటే 2 నెలలు టైం వేస్ట్ చేసిండు. ఎంత మింగాల్లో మింగిండు. కావాల్సినంత పెట్టలేదేమో కాంట్రాక్టర్లు కానీ, ఈ కేసీఆర్ కుటుంబం కానీ. ఇవాళ సిబిఐకి అప్పచెప్పిండు 2 సంవత్సరాలు లేట్ చేసి. ప్రతి ఒక్కటి కరప్షన్ కోసం చేసింది కాళేశ్వరం. చేయాల్సిన సర్వేలు, సాయిల్కి సంబంధించి కానీ, డిజైన్కి సంబంధించి కానీ ఏమి చేయలేదు. ఎందుకు మార్చిండ్రో ఇలాంటి వరకు నివేదిక ఇవ్వలేదు. ఇక్కడ ఖర్చు తక్కువైంది, ఆ మిగిలిన ఖర్చు వేసుకపోవాలి. ఇది అసలు ప్రక్రియ మొదలైందే ఇట్లా. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు మారిపోయినాయి. డిజైన్లు మారినందుకు ఖర్చు తగ్గిపోయింది. అంటే ఖర్చు అంటే 100 కోట్లు 1000 కోట్లనే ఉంటుంది. ఇది
ప్రతి ప్రాజెక్ట్ ఇంతే. డిజైన్లు లొకేషన్లు మారిపోయినాయి. డిపిఆర్ రాకంటే ముందే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు క్లియరెన్స్ అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి రాకంటే ముందే కట్టుడు మొదలు పెట్టేసారు. ఎందుకు వాళ్ళు ఒప్పుకోరు కదా, కట్టుడు మొదలు పెట్టేసారు, మింగుడు మొదలు పెట్టేసింది. కాళేశ్వరం ఈ 3 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, సుందిల్లో ఒకటి, అన్నారం ఒకటి, మేడిగడ్డ ఒకటి, ఇది ఫస్ట్ నీళ్లు నిండంగానే పర్రలు వాసినాయి. ఇవాళ సిబిఐకి అప్పచెప్పడం ఫైనలీ ఒక మంచి పరిణామం. కాళేశ్వరంలో ఏ రకంగా ఉందంటే మేడిగడ్డ, సుందిల్ల, ఇంకోటి మన అన్నారం, ఇవన్నీ ఫస్ట్ ప్లానింగ్ కాడికి వెళ్ళే కేవలం కరప్షన్ కోసమే ప్లాన్ చేసింది. దీంట్లో కాంట్రాక్టర్లు కుమ్ముక్కై ఉన్నారు, దీంట్లో బ్యూరోక్రాట్లు కుమ్ముక్కై ఉన్నారు, దీంట్లో పొలిటీషియన్లు అంటే కల్వకుంట్ల కుటుంబం కుమ్ముక్కై ఉన్నది. ఇది ఏ రకంగా ఉందంటే ఫస్ట్ మేము రాయి మీద కడతాము కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది అని ముందు మాట్లాడుకున్నారు. రాయి మీద కడతామని చెప్పింది. రాయికి తగ్గట్టు డిజైనింగ్ చేశారు, దానికి తగ్గట్టు టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రక్రియ ముగిసినాక ఎవరికైతే అలాట్ అయిందో వాడు పోయి, నేను ఆల్రెడీ చెప్పినా కదా, అక్కడ పెడితే ఎస్టిమేట్లు పెరుగుతాయి కాబట్టి ఆడ పెట్టినాము, ఇప్పుడు ఆడ కట్టము, మేము మామూలుగా రాయి లేని దగ్గర కడతాము అంటే కేసీఆర్ మందు కొట్టి ఆ కట్టకపో అన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల దాకా డిలే చేసి ఇవాళ సిబిఐకి అప్పచెప్పింది అని స్టేట్మెంట్ వచ్చిందా, లిఖితపూర్వకంగా పోయిందా? ప్రకటన వచ్చింది, నిర్ణయం జరిగింది. దాన్ని ఇన్ రైటింగ్ ఇమీడియట్ గా పంపాలి. 2 సంవత్సరాలు ఎందుకు పంపలేదు చెప్పాలి. కేటీఆర్ సరిపడని తీయలేదా? నువ్వు తెచ్చినాక నువ్వు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చినావు, తెలియాలి కదా. ఎందుకు 2 సంవత్సరాలు పట్టింది నీకు? సిబిఐ అన్నది వాళ్ళకి అప్పచెప్పాలన్నది మేము ఫస్ట్ డే నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అచ్చా, మన మిత్రుడు రేవంత్ ప్రభుత్వంలోకి రాకంటే ముందు ఆయన కూడా డిమాండ్ చేశాడు. టోటల్ గా ఇది నీకు నీయతే లేదు. దీన్ని బట్టి నీ ప్రభుత్వానికి నీయతే లేదు. ప్రజలను ఆదుకోవాలా, న్యాచురల్ కలామిటీ ఉన్నది, ప్రభుత్వం ఆదుకోవాలన్నది నీకు నీయతే లేనప్పుడు ఏం మాట్లాడతారండి? అసెస్మెంట్ సరిగ్గా చేయండి, 50,000 రూపాయలు తొందరగా ఇవ్వండి, మొత్తం యంత్రాంగం ఇసుక ఎక్కడెక్కడ పేరుకపోయిందో ఐడెంటిఫై చేసి టైం బౌండ్ కార్యక్రమంలో ఇసుక తీసే కార్యక్రమం చేయండి. ప్రతి గ్రామంలో వీడీసీతో మాట్లాడి, గ్రామ పంచాయత్ పెద్దలు, వీడీసీ పెద్దలు అందరితో మాట్లాడి ప్రతి ఎక్కడెక్కడ ఎందరికి ఇండివిజువల్ డ్యామేజ్ ఎంత అయింది అసెస్మెంట్ తొందర చేయించండి. అటువంటి వాటికి యంత్రాంగం బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంటుంది. ఇక్కడ ఇసుక తీసే బాధ్యత మొత్తం ప్రభుత్వం తీసుకోవాలి. అది తక్షణమే చేయాలి, మన హై ప్రయారిటీ చేయాలి. పొలం నష్టం పోయిన వాళ్ళకి వరదల వల్ల 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలి. ఇక ఇండివిజువల్ డ్యామేజ్ అసెస్మెంట్ ఎంతవరకు వచ్చింది? అది ఇంకా సోయలేదు, ఎవడు మొదలుగా పెట్టలేదు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నువ్వు ఇస్తావా ఏవా తర్వాత అసెస్మెంటే చేస్తలేదు. అసెస్మెంటే లేకపోతే ఏమడదు కదా. ఇక నీకు ఏమైందో అసలు నువ్వు తెలుసుకోకపోతే ఇంక ఇచ్చేదేముంటది? ఇక కనీసం బురద వేరకపోతే నీ ఫైర్ ఇంజన్లు వచ్చి మళ్ళీ వాపసు వచ్చి సాఫ్ చేసే పని కూడా చేస్తలేదు. ఈ పొలం డ్యామేజ్ కానీ, రైతుల సంఖ్య కానీ, ఇసుక పేరుకపోవడం కానీ, ఇవన్నీ కూడా 3 ఎక్కువ ఉంటుంది జిల్లాలో డ్యామేజ్.
50,000 రూపాయలు పొలము నష్టపోయిన రైతులకి తక్షణ సహాయము ఇమీడియట్గా అందజేయాలా. ఇసుక ఎక్కడెక్కడ వేరకపోయిందో అవన్నీ కూడా ప్రభుత్వమే ఇసుక తీయాలి. వీళ్ళు గత 10 సంవత్సరాలుగా 6 సంవత్సరాల నుంచి నేను ఎంపీ అయినాక కూడా చూస్తూ ఉన్నా. మోర్ ఆర్ లెస్ ఇది 3వ సారో 4వ సారో వివిధ గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గంలో కొన్నిసార్లు, ఇక్కడ కొన్నిసార్లు కట్టలు దిగిపోతున్నాయి, ఇసుక కొట్టుకొస్తున్నది, పొలాలలో ఇసుక వేరకపోతున్నది. వీళ్ళేమి ఇయ్యరు సహాయం. రానున్న పంట వస్తుంది, పాపం రైతే సాఫ్ చేసుకుంటాడు, లేకపోతే పంట నష్టం అయిపోతుంది, ఒక సీజన్ పోతుందని. ఇసుక అన్నది ఇలా 5,000 రూపాయలు ఇస్తాడు. ఇసుక మాఫియా అని మళ్ళీ కొమ్ము కాసేది వీళ్ళే. సర్టిఫికేట్ అంటే మిగతా ఇప్పుడు ఇక్కడ ఉంచిన బుక్స్ కానీ బోర్డ్స్ అక్కడ కనబడుతుంది. మొన్ననే సెట్ చేసింది సార్ విలేజ్ యూత్ 24 మెంబర్స్ ఉంటుంది సార్. 462 అయింది సార్ ఇక్కడ 24 ఎక్కువనే అయింది సార్ ఇదంతా. కానీ ఈ గ్రౌండ్ కూడా 200 ట్రిపుల్ వాటర్ వాళ్ళు ఓన్గా ట్రాక్టర్ యూనియన్స్ వాళ్ళంతా ఎవరు సాయం చేయకపోతే యూత్ నుంచి పంపించారు సార్. 24 మంది ఉంది సార్. 60 మెంబర్స్ పిల్లలు చేసి మళ్ళీ గ్రాండ్గా చేసారు అని విపత్తు వచ్చి ఇట్లా అయిపోయింది సార్. మొత్తం పోయిన పిల్లలు ఎందుకడయ్యా ఇది కూడా కట్టాలా సార్? లోన్ తీసుకునే వాళ్ళు కూడా కట్టాలా? మొత్తం పోయినాయి సార్. అంతా చూడండి సార్. మాకు ఏం లేదు సార్. మాకు కొంచెం సాయం చేయండి సార్. మాకు తినేందుకు ఏం లేదు సార్. మా చేను పోయినాయి, పొలాలు పోయినాయి, మోటార్లు పోయినాయి, అన్ని పోయినాయి. మొత్తం వాటరే సార్, మొత్తం నీళ్ళే సార్. మాకు నీళ్ళు లేదు. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని అక్కడ ఇక్కడ నిలబడి అటు ఉరికినాం సార్. మేము ఎప్పుడు చూడలేము ఇట్లాంటి మేము ఎప్పుడు చూడలేము సార్. ఇట్లాంటి సంఘటన మేము ఎప్పుడు చూడలేము సార్. కొంచెం మాకు వాళ్ళ కింద నీళ్ళలో జాగ్రత్త. సార్ కొంచెం రెడీ కింద కాలబెట్టు. బిమ్మి తాగింది, సాయిల్ వెళ్ళిపోయింది, బిమ్మి తాగింది, కింద మట్టి వెళ్ళిపోయింది. సిరికొండ మండలికి మళ్ళీ గడుపుల్లో కూడా అది ఇన్కంప్లీట్ అన్నారు. అసలు 4 రోడ్లు అసలు 100 ఎకరాల్లో మొత్తం ఇసుక పెట్టింది అన్న. కొంచెం పక్కదర ఇసుక పెట్టింది మొత్తం వాగొట్టు 100 ఎకరాలు. ఇది గుంటూరు
మన పెద్దవాళ్ళ కోటు చిన్నవాళ్ళ కోటు మీద వాడి మొన్న అయిపోయింది సీత అయిపోయింది.